हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోలో మనం రవి మరియు కిరణ్ మధ్యలో జరిగినటువంటి యాన్యువల్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ సంబంధించిన కాన్వర్జేషన్ నేర్చుకుందాం. నాతో పాటు మీరు కూడా ఓరల్ చెప్పండి. రవి: కిరణ్, వార్షిక పరీక్షలు దగ్గర పడుతున్నాయి. కిరణ్: వార్షిక పరీక్షాయే. పరీక్ష అంటే వన్ ఎగ్జామ్. పరీక్షాయే పరీక్షలు. పాస్ ఆ రహీ హే దగ్గర పడుతున్నాయి. అవును రవి, నాకు కొంచెం భయంగా ఉంది. కిరణ్: హా రవి. అవును రవి. ముझे నాకు, థోడి చింత కొంచెం వర్రి. చింత అంటే భయము అంటే వర్రి. ఓకేనా, తెలుగులో చింత. ముझे థోడి చింత హో రహీ హై. నాకు కొంచెం భయంగా ఉంది. ముझे థోడి చింత హో రహీ హై. రవి కిరణ్ అడుగుతున్నాడు, నువ్వు చదువు మొదలు పెట్టావా లేదా? तुमने पढ़ाई शुरू की या नहीं? तुमने पढ़ाई शुरू की या नहीं? ఇది భూతకాలంలో ఉంది. పడాయి షురూ కీ. కీ అనేది ఎందుకు వచ్చింది అంటే భూతకాలంలో ఉంది కాబట్టి, అండ్ తుమ్కి నే జోడించాం కాబట్టి షురూ కీ యా నహీ చేసావా లేదా. పడాయి అనేది స్త్రీలింగ శబ్దం కూడా. నేను ఇంకా సరిగ్గా మొదలు పెట్టలేదు. మేనే అభీ తక్ నేను ఇప్పటి వరకు, ठीक से సరిగ్గా, షురూ నహీ కియా మొదలు పెట్టలేదు. రవి: రోజువారీ టైం టేబుల్ చేయడం చాలా అవసరం. रोज का टाइम टेबल बनाना जरूरी है. रोज का टाइम टेबल बनाना जरूरी है. టైం టేబుల్ మీకు తెలుసు, బనానా తయారు చేయవలసిన అవసరం ఉంది. నేను టైం టేబుల్ చేస్తాను కానీ పాటించను. మై టైం టేబుల్ బనాతా హూ. మై టైం టేబుల్ బనాతా హూ చేస్తాను, తరచుగా పని చేస్తాను. లేకిన్ పాలన నహీ కర్తా. లేకిన్ పాలన్ ఓకేనా, పాటించను. నాతో పాటు ఓరల్ చెప్పండి. ముందు కష్టమైన విషయాలతో ప్రారంభించు. రవి ఇస్తున్న అడ్వైజ్ ఏంటి, సూచన? పహలే కఠిన విషయం సే షురూ కరో. పహలే ముందు, కష్టమైన విషయాలతో, కఠిన విషయం సే షురూ కరో ప్రారంభించు. గణితం మరియు సైన్స్ నాకు చాలా కష్టంగా అనిపిస్తాయి. गणित और विज्ञान मुझे बहुत कठिन लगते हैं. गणित और विज्ञान मुझे बहुत कठिन लगते हैं. గణితం మరియు సైన్స్ నాకు చాలా కష్టంగా అనిపిస్తాయి. ప్రతిరోజు కొంచెం కొంచెం ప్రాక్టీస్ చెయ్యి. रोज थोड़ा थोड़ा अभ्यास करो. रोज थोड़ा थोड़ा अभ्यास करो. ప్రతిరోజు కొంచెం కొంచెం ప్రాక్టీస్ చెయ్యి. నాతో పాటు ఓరల్ చెప్పండి. కిరణ్: నువ్వు ప్రతిరోజు చదువుతావా? క్యా తుమ్ రోజ్ పढ़ते हो? క్యా తుమ్ రోజ్ పढ़ते हो? నువ్వు ప్రతిరోజు చదువుతావా? అవును, నేను రోజు కనీసం
3 గంటలు చదువుతాను. హా मैं रोज कम से कम కనీసము 3 घंटे 3 గంటలు పడతా హూ చదువుతాను. నేను మొబైల్తో ఎక్కువ సమయం వృధా చేస్తాను. मैं मोबाइल से ज्यादा समय बर्बाद करता हूँ. లేదా मोबाइल में गेम्स खेलते हुए मैं मोबाइल से ज्यादा समय बर्बाद करता हूँ. రవి పరీక్షల వరకు మొబైల్ తక్కువగా వాడు. परीक्षा तक मोबाइल कम इस्तेमाल करो. या परीक्षाएं खत्म होने तक పరీక్షలు పూర్తయ్యే వరకు మొబైల్ కమ్ ఇస్తేమాల్ కరో తక్కువ ఉపయోగించు వాడు. సరే నేను ప్రయత్నిస్తాను. ठीक है मैं कोशिश करूंगा. ठीक है मैं कोशिश करूंगा నేను ప్రయత్నిస్తాను. పాత ప్రశ్న పత్రాలు కూడా చూడు. पुराने प्रश्न पत्र भी देखो. पुराने प्रश्न पत्र भी देखो. पुराने పాత. దాని వల్ల నిజంగా ఉపయోగం ఉందా? उससे सच में मदद मिलती है क्या? उससे దాని వలన सच में నిజంగా ఉపయోగం ఉందా? మదద్ మిల్తీ హై క్యా? తో సహాయం రియల్లీ హెల్ప్ అవుతుందా అన్న ఉద్దేశం ఇక్కడ ఉపయోగము అంటే. అవును ప్రశ్నల విధానం అర్థమవుతుంది. సేమ్ క్వశ్చన్స్ यूं ही क्वेश्चंस नहीं आ सकते लेकिन हाँ प्रश्नों का पैटर्न समझ आ जाता है. प्रश्नों का पैटर्न समझ आता है. అవును ప్రశ్నల విధానం అర్థమవుతుంది. నేను ఈ రోజు నుంచి సీరియస్ గా చదువుతాను. मैं आज से गंभीरता से पढ़ूंगा. मैं आज से गंभीरता से पढ़ूंगा. సీరియస్ గా చదువుతాను. మధ్య మధ్యలో చిన్న విరామం కూడా తీసుకో. बीच बीच में छोटा ब्रेक भी लो. थोड़ा आराम लो. बीच बीच में మధ్య మధ్యలో छोटा ब्रेक भी लो. నాతో పాటు వారలు చెప్పండి. వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. వరుసగా చదివితే అలసట వస్తుంది. लगातार पढ़ने से थकान हो जाती है. लगातार पढ़ने से వరుసగా చదివితే थकान हो जाती है అలసట వస్తుంది. సరైన నిద్ర కూడా చాలా అవసరం. सही नींद लेना भी जरूरी है. सही नींद लेना भी जरूरी है. లేదా ठीक से सोना भी जरूरी है. అవసరం జరూరీ అంటే అవసరం. నేను రాత్రి ఆలస్యంగా నిద్రపోతాను. मैं देर रात तक जागता हूँ. మేల్కొనే ఉంటాను. ఓకేనా? मैं देर रात तक जागता हूँ. ఓకే నేను లేట్ నైట్ వరకు మేలుకునే ఉంటాను. దట్ మీన్స్ నేను రాత్రి ఆలస్యంగా నిద్రపోతాను. త్వరగా నిద్రపోయి త్వరగా లేచే అలవాటు పెట్టుకో. జల్దీ సోవో और जल्दी उठो. जल्दी सोने की और जल्दी उठने की आदत डालो. जल्दी सोने की और जल्दी उठने की आदत डालो. సో ఇక్కడ సింపుల్ గా ఉంది. జల్దీ సోవో और जल्दी उठो. త్వరగా పడుకో త్వరగా లే. నీ మాటలు నాకు ధైర్యం ఇస్తున్నాయి. तुम्हारी बातें मुझे हिम्मत दे रही हैं. तुम्हारी बातें मुझे हिम्मत दे रही हैं.
నీ మాటలు నాకు ధైర్యం ఇస్తున్నాయి. మనిద్దరం మంచి మార్కులు తప్పకుండా సాధిస్తాం. हम दोनों अच्छे अंक जरूर लाएंगे. हम दोनों మనిద్దరం మంచి మార్కులు अच्छे अंक जरूर लाएंगे తప్పకుండా సాధిస్తాం. ఓకే, ఇలా रवि और किरण के बीच में वार्षिक परीक्षाओं को लेकर किरण की जो चिंता को रवि ने दूर किया है. ओके, तो अब तक हम साथ रहें. तो जाते जाते वीडियो लाइक कीजिएगा एंड मन प्ले लिस्ट लो पार्ट 1 నుంచి 33 ఆల్మోస్ట్ దీంతో 33 వీడియోస్ అండ్ కాన్వర్జేషన్స్ ఉన్నాయి. వీలైతే ఫస్ట్ నుంచి వాచ్ చేయడానికి ట్రై చేయండి. సో जाते जाते वीडियो लाइक कीजिएगा. थैंक यू.